ఇంతమంది బాబా ఇంతమంది అభిమానులు వచ్చారు ఏంటి? మా పార్టీ అమ్మ. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అభిమానులు తల్లి వస్తున్నారు, తల్లి వచ్చి ఇక్కడ కట్టడి చేస్తున్నారు. కట్టడి వచ్చి ఎక్కడ నుండి వస్తున్నారు? మేము పల్నాడు నుంచి వచ్చాం. జై జగన్, జై జగన్, జై జగన్. నరగొండపాలెం గురజాల నుంచి వచ్చాం మేడం. వనపర్తి నుంచి వచ్చాం. హైదరాబాద్ లో జగన్ నుండి వచ్చినాం. జగన్ కోసము. జగన్ పాలన చేస్తారా? రామరాజ్యం. చంద్రబాబు చేస్తారా? రాక్షసు పాలన. చంద్రబాబు రాక్షసు పాలన అంతరించిపోవాలి. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు, తరలి వచ్చి మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్న మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు. మరి 2-3 నిమిషాల్లోనే ఇప్పటికే ఏదైతే ప్రత్యేక విమానం ఇక్కడికి చేరుకున్న అనంతరం మొత్తం క్లియరెన్స్ ఇచ్చినటువంటి విజువల్స్ కూడా మన విజువల్స్ రైట్, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఇది. అక్కడ మా టీవీ ప్రతినిధి శిల్పాతో మాట్లాడుతున్నటువంటి వారంతా కూడా జగన్ అభిమానులు. పల్నాడు నుంచి వచ్చాము, ప్రొద్దుటూరు నుంచి వచ్చాము, గురజాడ నుంచి వచ్చామని చెప్పి వారంతా కూడా కేరింతలతో అక్కడ సీఎం అనే నాదాలు కూడా వినబడుతూ ఉన్నాయి. సీఎం అనే నాదాలు వినబడుతూ ఉన్నాయి. జగన్ చాలా రోజుల తర్వాత కోర్టు ఎస్ శిల్పాతో మాట్లాడుతున్న కొంతమంది అక్కడ అభిమానులు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కడప, మేము కడప నుంచి వచ్చామండి. జగన్ అన్న మళ్ళీ సీఎం చేసుకోవాలనే వచ్చాము. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం మేడం. మేము ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాం. ప్రకాశం జిల్లా మాది ఒంగోలు అధ్యక్ష కాన్స్టిట్యున్సీ. జగన్ ఒక వాతావరణం చోటు చేసుకుని అందరూ సీఎం జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకున్నట్టు తెలుస్తోంది ప్రత్యేక విమానంలో. ఎస్ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఇక్కడ ఒక మొత్తం పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మా అధినాయకుడు మా దేవుడు జగన్మోహన్ రెడ్డి కోసం 300 కిలోమీటర్ల నుంచి నేను రాత్రి పయనమై ఈ రోజు వచ్చిన మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఈ ఆంధ్ర పోలీసులు ఆపుతురు. చేరుకొని ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు కూడా చేరుకున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఇప్పుడే అక్కడికి జగన్ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే జగన్ బయటికి వస్తారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్తారు సిబిఐ విచారణకి హాజరు కావడం కోసం. సో గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, అటు నెల్లూరు నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి మేము మా అభిమాన నాయకుడు జగన్ని చూడడానికి వచ్చామని చెప్పి అభిమానులు అక్కడ కట్టలు తెగి అభిమానం కనబడుతోంది. పెద్ద ఎత్తున వారి యొక్క ఎనర్జీ కనిపిస్తోంది. సో జగన్ జగన్ జై జగన్ నాదాలతో అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా దద్దరిల్లిపోతోంది. ఇక సీఎం నాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చాలా మంది అభిమానులతో అక్కడికి చేరుకున్నటువంటి ప్రజలతో ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో మీరు విజువల్లో చూస్తున్న రైట్ సైడ్ లో కొంత హడావిడి వాతావరణం నెలకొంది. జగన్ అక్కడికి మరి కాసేపట్లోనే బయటికి రాబోతున్నారు. సో జగన్
అక్కడి నుంచి డైరెక్ట్ గా నాంపల్లి కోర్టుకి హాజరవుతారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతారు ఆయన. అయితే కోర్టు దగ్గర కూడా ఇదే స్థాయిలో అభిమానుల తాకిడి ఉండే అవకాశం ఉంది కాబట్టి కోర్టు గేట్లని క్లోజ్ చేశారు. కేవలం ఆయనతో పాటుగా కొంతమంది అడ్వకేట్స్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతించారు. మిగిలిన వారందరినీ కూడా బయటే నిలిపివేసేందుకు పోలీసులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోర్టు గేట్లను సైతం మూసివేశారు. సో ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆయన వర్చువల్గా హాజరయ్యారు. ఇప్పుడు పదవి పోయింది. ఆ తర్వాత ఆయనని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు ఆయన. యాక్చువల్గా రేపు హాజరు కావాల్సింది, కోర్టు చెప్పిన డేట్ రేపు, కానీ ఒక రోజు ముందుగానే ఈరోజు కోర్టులో హాజరవుతున్నారు. మరి ఈరోజు ఎటువంటి విచారణ జరుగుతుంది, ఆ విచారణలో జగన్ ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఆయన టైమింగ్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. 11:30 to 12:30 మాత్రమే కోర్టులో ఉంటా అన్నట్టుగా టైమింగ్ ఫిక్స్ చేసుకొని ఒక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మరి ఆ షెడ్యూల్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? జనరల్గా కోర్టు హియరింగ్స్ అనేవి మన టైమింగ్స్ ప్రకారంగా ఉండవు, వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారంగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఒక నాయకుడు కోర్టు విచారణకి హాజరవుతున్నటువంటి క్రమంలో షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఈ రకంగా రావడం అనే దాన్ని ట్రోల్స్ గురవుతూ ఉన్నాడు, విమర్శిస్తూ ఉన్నారు, ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని జగన్ ఎలా తీసుకుంటారు, జగన్ డిసిషన్ ఏముండబోతోంది, జగన్ ఇప్పుడు ఆ కోర్టులో ఎటువంటి సమాధానాలు చెప్తారో చూడాలి. ప్రస్తుతానికి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కొంత కోలాహల వాతావరణం నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర జగన్ అభిమానుల తాకిడిని మనం చూస్తూ ఉన్నాం. సో జగన్ అభిమానులు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకున్నారు. అక్కడికి కొంత భారీ సంఖ్యలోనే పోలీసులు కూడా చేరుకున్నారు, అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో జగన్ వచ్చేటువంటి ఆ విమానం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగన్ బయటకు వస్తారు. సో ఒక భారీ వాహన శ్రేణి కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బయట కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి వైసీపీ నాయకులు, జగన్ అభిమానులు కూడా ఆయనతో పాటుగా కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు, ఆయన కలిసేందుకు. సో విజువల్లో చూస్తున్నాం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో ఇదే సిచ్యువేషన్ కోర్టు దగ్గర కూడా నెలకొంది. నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కూడా ఇదే సేమ్ సినారియో కొనసాగుతోంది. సో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సో కోర్టు దగ్గర ప్రస్తుతానికి కోర్టు గేట్లను మూసివేశారు. ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి అభిమానుల తాకిడి ఉంది, జగన్ అభిమానులు ఏ స్థాయిలో చేరుకున్నారో ఆ విజువల్స్ చూద్దాం. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్ అక్కడికి చేరుకున్నారు.